చెప్పేవేమో నీతులు, చేసేయన్నీ దగులుబాజీ పనులు. ఇట్లా ఉంటాయి. పెద్ద మనిషి మనకు తెలుసుగా, నీతులు చెప్తా ఉంటాడు కానీ చేసేవన్నీ లత్కోరు పనులే. మొత్తం అన్నీ లత్కోరు పనులే. పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద లెక్చర్లు, పెద్ద పెద్ద స్పీచ్లు. మామూలు నా అంత తోపు లేడు, నా అంత దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తి లేడు అనేటువంటి మాటలు. చేసే అన్ని దరిద్రమే, అలాంటి పనులే ఉంటాయి. ఈయన మాట్లాడితే మనకు తెలుసుగా, రీసెంట్గా కర్ణాటకకి, ఆయన సొంత ఊరైనటువంటి కర్ణాటకలో బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ కన్నడకి సంబంధించినటువంటి మీడియా మిత్రులందరూ ఒక రేంజ్లో వాయించి 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 వదిలిపెడితే ఏం చేయాలో తెలియక అనుకుంటూ ఆ పుండాకూరు ప్రశ్నగా నవ్వుతాడు చూసారా, అట్లా నవ్వుకుంటూ ఎట్లా కొట్టేసి పారిపోయి వచ్చేసాడు. అంతే, ఏం అవలా. మాట్లాడడానికి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పడానికి నోరు పెగల్లా మనోడికి. ఇంక ఏం చేయాలో తెలియలా, అయిపోయింది. ఇంకొచ్చేసాడు, తట్టా బుట్ట చదువుకుని పక్క రాష్ట్రానికి పోయాడు. ఇక్కడ ఏంటి, ఈయనకి సంబంధించి ఒక కేసు ఏదో వచ్చిందట. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, ఇదిగోండి. నటుడు ప్రకాష్ రాజ్పై నాన్ బెయిలబుల్ వారెంట్, రంగంలోకి దిగిన పోలీసులు. అసలు ఏం జరిగిందంటే ఇదిగోండి. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్కు బెంగళూరు కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఒకే పేరుతో 4 ఓటర్ ఐడీలు పొందారని ఆరోపణతో ఆయనకు బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అసలు ఏం జరిగింది? దిలీప్ కుమార్ అనే వ్యక్తి ప్రకాష్ రాజ్పై బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ప్రకాష్ రాజ్ చట్టవిరుద్ధంగా, చేసేవన్నీ చట్టవిరుద్ధమే, మాట్లాడేవన్నీ చట్టవిరుద్ధమే. ఇవ్వండి, చట్టవిరుద్ధంగా ఒకే పేరుతో 4 వేర్వేరు ఓటర్ ఐడి కార్డులను కలిగి ఉన్నారని ఆరోపించారు. ఈ ఫిర్యాదును స్వీకరించినటువంటి బెంగళూరు 48వ ACJM కోర్టు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తీవ్రంగా స్పందిస్తూ అరెస్టు వారెంట్ జారీ చేశాయి. ఈ కేసు సంబంధించినటువంటి ఇప్పటికే 2 సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. ఆ తర్వాత వరుసగా 2 సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చినా స్పందించకపోవడంతో తాజా కోర్టు 3వసారి ఆయనపై కఠినమైనటువంటి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయన సినిమాల విషయానికి వస్తే, ఒకవైపు వివాదం నడుస్తున్నప్పటికీ ప్రకాష్ రాజ్ వరుస సినిమాలతో బిజీగానే ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్తో ప్రధాన పాత్రలో చేస్తున్నారు అని చెప్పి దృశ్యం 3కి సంబంధించి కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం అంట. అయితే కావచ్చు, సినిమాలు చేసుకోవచ్చు, సినిమాలకి ఆయనకి అంటే దీనికి సంబంధం లేదు. కానీ సినిమాల్లో గొప్ప నటుడే, కానీ నిజ జీవితంలో కూడా అంతకన్నా గొప్ప నటుడిగా పేరు సంపాదించుకుంటున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇదొకటే కాదు, హిందువుల మీద ద్వేషం, హిందూ సంస్కృతి మీద ద్వేషం, హిందూ దేవాలయాల మీద ద్వేషం, హిందూ ఆచారాల మీద ద్వేషం, ఈ దేశం మీద ద్వేషం, పాకిస్తాన్ మీద ప్రేమ, ఎక్కడో టెర్రరిస్టుల మీద ప్రేమ. ఎంతో మంది టెర్రరిస్టులు ఈ దేశంలోకి వచ్చి కొంతమందిని చంపేస్తే ఈ పాకిస్తాన్ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి నీళ్ళు ఆపడం కరెక్ట్ కాదు అని చెప్పేటువంటి అంత ప్రేమ. ఇక్కడ ఉండేటువంటి ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసి లోపలేస్తే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించినటువంటి కేసులో అతన్ని రిలీజ్ చేయాలనేటువంటి అంత ప్రేమ ఇతనికి. ఇతను బయటికి మాత్రం పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తాడు, చేసేవన్నీ ఇవే. బెట్టింగ్ ఆన్లైన్ యాప్ల్ని ప్రమోట్ చేస్తూ, యాడ్లు చేస్తూ, డబ్బులు దొబ్బేస్తూ ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయేలాగా ఇతను క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. ఆన్లైన్ రమ్మీ యాప్లు, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఎంతో మంది యువతని, ఎంతో మంది జీవితాలను రోడ్డును పడేసినటువంటి వ్యక్తుల్లో ఇతను కూడా. వాటి నుంచి వచ్చేటువంటి డబ్బులతో జల్సాలు చేస్తున్నటువంటి పని. ఇతను మాత్రం నీతులు చెప్తాడు. అక్కడికి వెళ్ళి మీడియా మిత్రులతో అక్కడికి వచ్చి సమాధానం చెప్పలేకపోయాడు. కానీ హైదరాబాద్కో ఇంకో చోటుకో పారిపోయి వచ్చి ఇక్కడ పుండాకోరు ప్రశ్నగాడికి మాత్రం యూట్యూబ్ ఛానల్లో ఎంటర్ చేస్తాడు. అక్కడ 100 మంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడు. కానీ ఇక్కడ మాత్రం డబ్బా కొట్టుకుంటూ హిందువులని కించపరిచేలాగా పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఒక దేవుళ్లతో ముడిపెట్టి, ఈశ్వరుణ్ణి వాడు వీడు అంటూ ఇష్టానుసారం ముత్తేశ్వర ఏంటది పొత్తేశ్వర అంట. పొత్తేశ్వర, ఆయన కూడా ఈశ్వరుడే కదా, పవన్ కళ్యాణ్ కూడా ఈశ్వరుడే అంటారు కదా, వాడు వీడు అని చెప్పి మాట్లాడేటువంటి మాటలు ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఇంతకన్నా ఏమొస్తాయి? సంఘ విద్రోహ శక్తిగా నీకు 4-5 స్టేట్లలో ఎందుకు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి? అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు అసలు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తివి? ఏ రాష్ట్రంలో నువ్వు ఉంటున్నావు?
ఏ రాష్ట్రంలో నీకు ఓటు హక్కు ఉంది? మిగతా వాటి చోట కూడా నువ్వెందుకు ఓటు హక్కు పెట్టుకున్నావు? దీనికి సమాధానం చెప్పాలి. నీ ఉద్దేశం ఏంటి? భారతదేశంలో ఉండేవాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఒకటే ఓటర్ ఐడి హక్కుని కలిగి ఉండాలి. ఒక చోటే వాళ్ళకి ఓటు హక్కు వేసే అవకాశం ఉంటుంది. నువ్వు 4 చోట్ల ఎందుకు పెట్టుకున్నావు అనేదే ఇప్పుడు అందరూ అడుగుతుంది, కోర్టు కూడా అడుగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెస్ట్ జారీ చేయింది. ఇతను ఏదో ఒక విధంగా తప్పించుకునేటువంటి ప్రయత్నం, అంటే అన్ని సంఘ విద్రోహ శక్తులుగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడం కోసం, ఈ దేశంలో కుట్రలు పన్నటం కోసం, టెర్రరిస్టులకి వత్తాసు పలుకుతూ మద్దతు పలుకుతూ ట్వీట్లు చేయటం, ఇక్కడ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులని కాలరాస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇచ్చినా వాళ్ళకి సమాధానం చెప్పకుండా ఉండటం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇతను ఏంటి దేశానికి హిందువులు ఎంతో మంది, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మెజారిటీ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి హిందువులు మెజారిటీ డబ్బులు ఇతను ఎదగటంలో, ఇతని కడుపుకు అన్నం తినటానికి, ఇతని పిల్లలు, ఇతని కుటుంబంలో అందరూ మంచిగా ఉండటానికి ఇక్కడ మెజారిటీ సినిమాలు చూసి డబ్బులు ఇచ్చి ఇతన్ని మేపిందని చెప్పాలి. ఇతను మళ్ళీ తిరిగి విషయం చెమ్మేది ఎవరి మీద? హిందువుల మీద. హిందువులకి సంబంధించి ఖమ్మంలో ఒక పాప మీద అత్యంత దారుణంగా దాడి చేస్తే దాని మీద స్పందించడం. ఎక్కడో ఒక వ్యక్తి ముస్లిం గురించి మాత్రమే స్పందిస్తాడు. స్పందించేది ఉంటే అందరి మీద స్పందించాలి కదా. హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఎందుకు స్పందించు? ఇంకొక దాని గురించి ఎందుకు స్పందించు? ఓన్లీ ఒక వర్గానికి మాత్రమే నువ్వెందుకు వత్తాసు పలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అనేదే ఆలోచించాలి. ఇప్పటికైనా సరే డెఫినెట్గా ఇతను ఈ దేశానికి ద్రోహే, ఇతను టెర్రరిస్టే. నేను ఏదో మాట్లాడుతున్నాను, నన్ను టెర్రరిస్ట్ అన్నప్పుడు మేము ఎందుకు అనకూడదంటే నువ్వు టెర్రరిస్ట్వే, 100% ఈ దేశానికి ద్రోహివే. నువ్వు ఈ దేశానికి, ఈ దేశంలో ఉండటానికి, ఈ దేశంలో నువ్వు కాలు పెట్టడానికి కూడా అనర్హుడివే అని చెప్పాలి. ఏం చేసుకుంటావో చేసుకో.